మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మన్నా టీవీ ద్వారా యేసు ఇచ్చు ఆశీర్వాదము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రియ సహోదర సహోదరులకు క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మరి ఒకసారి ఈ వాక్యమును విని మన జీవితాల్లో ఆత్మీయ మేలులు పొందాలని నేను కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో నేటి వాక్యాన్ని ప్రారంభిస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతమైన నీ పరిశుద్ధ నామమును కొందనములు ప్రభా. మరి ఒక పర్యాయము నీ సన్నిధిలోకి వచ్చి ప్రభా, ఈ రీతిగా యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే కార్యక్రమం ప్రారంభించుటకు, దానిని కొనసాగించుటకు నీవు ఇచ్చిన సహాయం కొరకు అన్నారు ప్రభా. మరి ఒక పర్యాయము నూతనంగా మమ్మల్ని మీరు దర్శించండి. నీ మాటలు ప్రభా మా జీవితాలకు మేలుకరమైనవి, దీవెనకరమైనవి, ప్రయోజనకరమైనవి ప్రభా. నీ మాటలే పలుకున్నట్లుగా నాకు సహాయం చేయండి. అపాత్రుని ప్రభా నన్ను క్షమించుము, తగిన వాడిని కాదు ప్రభా నన్ను క్షమించుము నాయన. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీకు అంగీకారం ఉంటున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. మా ప్రియ బిడ్డలందరితో మాట్లాడండి. ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి ప్రభా. సహాయం చేయండి. నీ ఆత్మనుంచమని కృపతో జ్ఞాపకం చేసుకొని బ్రతిమలాడుతూ యేసునామం అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. గత కొన్ని కార్యక్రమాల నుంచి యేసు ఇచ్చు ఆశీర్వాదము అనే ఈ కార్యక్రమమును కొనసాగించుటకు దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఉన్నాడు. ఇంకనూ ఈ కార్యక్రమాల నిమిత్తమై తగిన ప్రార్థన ఎంతో అవసరమైనది. కొంచెము ప్రార్థనతో, కొంచెము వాక్య ధ్యానముతో ఈ మాటలను మీకు తెలియజెప్పాలని నేను కోరడం లేదు, కానీ ఇంకనూ లోతైన పశ్చాత్తాపముతో, ప్రార్థనతో ఈ వాక్యాలను ప్రజల ముందుకు, వినుచున్న మీ ముందుకు తీసుకురావాలని నా హృదయంలో గొప్ప ఆశను కలిగి ఉన్నాను. నేటి వాక్యము నిమిత్తమై మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. అందుకు సమూయేలు ఇట్లా నేను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ఈ వాక్యములో సమూయేలు సౌలుతో మాట్లాడుతున్న విషయాన్ని ఇక్కడ చెప్పబడింది. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు సౌలు. అతడు రాజుగా నుండుటకు తగినవాడు కాదు, కానీ దేవుడు తన ఏర్పాటు చొప్పున ఆ విధంగా చేసినాడు. ఈ వాక్యములో సౌలు యొక్క ప్రారంభపు తగ్గింపు, సౌలు యొక్క ఉన్నతి, సౌలు యొక్క పతనం, వీటిని గురించి మనము ధ్యానించి కొన్ని ఆత్మీయ పాఠాలను ఈ వాక్యము నుంచి నేర్చుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుడు తానే ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండాలని తలంచినాడు. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేసినారంటే, సకల జనుల మర్యాద చొప్పున మాకును ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చును అని సమూయేలును అడిగినారు. దేవుడు తానే రాజుగా ఉండాలని కోరుకున్నాడు. వారి పక్షాన యుద్ధాలు చేయాలి, వారిని క్రమమైన రీతిలో నిలబెట్టాలి, నా వాగ్దానాల మీద ఆధారపడే వారిగా వీరిని స్థిరపరచాలి అని దేవుడు కోరుకున్నాడు. కానీ వీరు చుట్టూ ఉన్న రాజ్యములను చూచి, ఆ రాజ్యములలో ఎలాగ రాజు ఉన్నాడో మాకు కూడా అలాగ ఒక రాజు ఉంటే బాగుంటుంది అనుకొని సమూయేలు దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని చెప్పినాడు. ఈ విషయం సమూయేలుకి ఎంతో బాధ కలిగించింది. సమూయేలు వృద్ధుడైపోయినాడు. సమూయేలు కుమారులు ధనాపేక్షులుగా, లంచము పుచ్చుకొని న్యాయము త్రిప్పివేయువారుగా ఉన్నారని ఇశ్రాయేలీయులు చెబుతూ మాకు ఒక రాజు కావాలి అని కోరుకున్నాడు. ఆ విషయాన్ని సమూయేలుతో చెప్పినప్పుడు దేవుడు విన్నాడు. సమూయేలు బాధపడినాడు, దేవుడు కూడా ఆ విషయంలో బాధపడ్డాడు. 1 సమూయేలు 8వ అధ్యాయము 7వ వచనంలో, వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. సమూయేలు నిన్ను కాదు విసర్జించింది, రాజుగా ఉండకూడదు, నీవు కాదు, నీవు మా మీద ప్రవక్తవుగా, దేవుడే మా మీద యజమానుడుగా ఉండాలని వీళ్ళ కోరట్లేదు, కానీ అందరిలాగా మాకు కూడా రాజు కావాలి అని కోరుకుంటున్నారంట. దేవుడు కూడా దాని విషయంలో ఎలాంటి సంతోషము లేనివాడుగా ఉన్నాడు. దేవునిని
తమ యజమానుగా తమ యజమానిగా రాజుగా ఉండకుండా విసర్జించాలనుకోవటము, ప్రక్కకు నెట్టివేయాలనుకుంటాము అనుకోవడము ఒక కుటుంబమునకు గొప్ప శోధన, గొప్ప అపాయం. దేవుడే నాకు సహాయకుడు, నా జీవితము ఆయనతో కట్టబడినప్పుడు అది క్షేమకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, నేను అనేకులు నా చుట్టూ ఉన్న వారికన్నా నేను ప్రయోజనకరమైన వ్యక్తిగా మారుతాను, నన్ను దేవుడే పోషిస్తాడు, సంరక్షిస్తాడు అని అనుకోవాల్సిన వారు ఇశ్రాయేలీయులు. ఎందుకంటే వారు కఠినమైన బానిసత్వం నుంచి వాగ్దాన దేశంలోనికి నడిపించబడిన వారు. వారితో దేవుడు ఎలాగ కొనసాగుతూ అనేకమైన గొప్ప కార్యములను చేసినాడో వారు నిజంగా చూచి ఉన్నవారు. కాబట్టి వాళ్ళు మాకు ఈ లోక మర్యాద చొప్పున రాజు కావాలి అని తలంచకుండా దేవుడే మా యజమానుడు, దేవుడే మా రాజు అని చెప్పవలసిన వారు. ఈ దినాల్లో మనం కూడా దేవునిని విసర్జించి, నన్ను నిర్మించిన దేవుడిని విసర్జించి మన ఇష్టానుసారంగా మనం ఏమి చేసినా పర్వాలేదు, ఏ దేవతని ఏ దేవుణ్ణి మొక్కినా పర్వాలేదు అని మనం తలంచుకుంటాం. అది గొప్ప అపాయమునకు, కీడునకు, నష్టమునకు, శాశ్వత కాలముగా మీ జీవితాలకు, మీ కుటుంబాలకి పెద్ద శోధనను, ప్రమాదాన్ని తెచ్చే పరిస్థితుల్లోనికి మనం ఈ దినాల్లో వెళ్తూ ఉన్నాం. సౌలు కీషు అనే బెన్యామీను కుమారుడు. అతడు భాగ్యవంతుడని అతని విషయమై చెప్పబడింది. 9వ అధ్యాయము 1 సమూయేలు 21వ వచనంలో, అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగు ఎందుకు పలుకుచున్నావు అనెను. సౌలు చూడండి ఏమన్నాడు, ఇదిగో ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా దేవుడు అభిషేకం చేయమన్నాడు, నీవు రాజుగా ఉండడానికి దేవుడు తన ఉద్దేశమును కలిగి ఉన్నాడు అని చెప్పినప్పుడు సౌలు ఎంతో తగ్గించుకున్నాడు. తన నిజస్థితిని తను గ్రహించుకున్నాడు. నేను ఇశ్రాయేలు గోత్రములో అల్పమైన గోత్రములకు చెందినవాడిని కాదా? నా తండ్రి ఇల్లు ఇశ్రాయేలీల్లో బహు స్వల్పమైనది కాదా అని అంటున్నాడు. గిబియా యుద్ధము తరువాత ఇశ్రాయేలీల వంశములన్నీ కలిసి బెన్యామీను వంశం మీద యుద్ధము చేసింది. ఆ గిబియా యుద్ధము తర్వాత బెన్యామీను గోత్రముకు సంబంధించిన వ్యక్తుల యొక్క సంఖ్య బహుగా తగ్గిపోయింది. దాదాపు 600 మంది మాత్రమే బెన్యామీను గోత్రములో మిగిలి ఉన్నట్లుగా దేవుని వాక్యములో చెప్పబడింది. కాబట్టి ఈ గోత్రం ఎలాంటిదంటే అల్పమైన గోత్రము, బహు తక్కువైన మంది కలిగిన గోత్రము. మామూలుగా ఏం చెప్తారు, నీవు ఒక రాజుగా ఉండాలంటే పెద్ద కుటుంబంలో పుట్టినవాడివై ఉండాలి, లేకపోతే పెద్ద వంశావళిని కలిగి ఉండాలి అని మనం అనుకుంటా ఉంటాం. కానీ సౌలు బెన్యామీను గోత్రము చిన్నదైన గోత్రము, దానిలో తన ఇల్లు, తన తండ్రి ఇల్లు అది బహు అల్పమైనదంట. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ అల్పమైన గోత్రమునకు చెందిన వాడినే, సౌలునే దేవుడు ఎంచుకున్నాడు, రాజుగా ఉండుటకు ఎంచుకున్నాడు. సౌలు ప్రారంభంలో ఎలాంటి తగ్గింపు, దీనత్వం కలిగి ఉన్నాడో తర్వాత క్రమంలో రాజైన తర్వాత గర్విష్ఠుడుగా, దేవుని ఆజ్ఞలను లక్ష్యము చేయని వాడిగా ఉండిపోయినాడు. మనం కూడా అంతే. రక్షణ పొందినామని చెప్పే మనము ప్రారంభంలో దీనత్వముతో, పశ్చాత్తాపముతో తగినవాడను కాదు ప్రభువా, తగినవాడను కాదు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. తర్వాత కాలంలో ఆత్మీయ మందత్వం మనలోనికి వచ్చేస్తుంది. కఠినంగా హృదయం మారిపోతూ ఉంటుంది. నేను రక్షణ పొందానులే చాలు, నేను ఇంకా ఏవోకే ప్రార్థన, పశ్చాత్తాపం అనాల్సిన పని లేదు అని అలాంటి ఆలోచనను కలిగి ఉండి క్రమక్రమంగా దీనత్వం నుంచి హృదయము కఠినత్వంలోనికి గర్వపు హృదయముగా మార్చబడుతుంది. సౌలు యొక్క పరిస్థితి కూడా అది. ప్రారంభంలో దీనుడిగా ఉన్నాడు, కానీ సౌలు రాజు అయిన తర్వాత తన ఇష్టానుసారంగా చేయగలనని తలంచుకున్నాడు. దేవుడంటే లేకపోతే దేవుని సేవకుడంటే ఎలాంటి లక్ష్యము లేదు, ఎలాంటి పట్టింపు లేదు, వారి మాటే వినాలా అన్నట్లు తానే రాజు కాబట్టి తను ఏం చెప్తే అదే జరగాలనుకున్నట్లుగా తలంచుకున్నాడు. మరి ఒకసారి సౌలు యొక్క దీనత్వం విషయమై చెప్పబడింది 10వ అధ్యాయము 22వ వచనంలో, కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. సమూయేలు ఏం చేసినాడంటే ఇంతకుముందు వ్యక్తిగతంగా సౌలును అభిషేకించినాడు, కానీ ఇప్పుడు ఇశ్రాయేలీలందరి ముందు సౌలును రాజుగా అభిషేకించాలి అని మిస్పా అనే ప్రాంతానికి
ఇశ్రాయేలు జనాంగమంతటిని పోగు చేసినాడు. పోగు చేసినప్పుడు సౌలును రాజుగా అభిషేకిద్దామని చూస్తే అతడు మాత్రం అక్కడ కనబడలేదు. ఇతను ఎక్కడున్నాడంట? ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చాను. నేను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు తగిన వాడను కాదు. ఈ గొప్ప జనాంగమును, దేవుని చేత అభిషేకించిన ఈ ప్రజలను నేను పాలించుటకైన సామర్థ్యము లేనివాడను. కనుక నేను ఈ అందరి ముందు సమూయేలు చేత అభిషేకించబడటానికి నేను తగినవాడను కాదు అని భయపడి సామానుల్లో దాగి ఉన్నాడని చెప్పబడింది. ఎంత దీనుడిగా ప్రవర్తించినాడో. ఇశ్రాయేలు గోత్రములో అల్పమైన గోత్రముకు చెందినవాడను అని ఒకసారి చెప్పినాడు. ఇంకోసారి వారందరి ముందు అభిషేకించబడటానికి నేను తగిన వాడిని కాదని సామానులు దాగుకున్నాడంట సౌలు. ప్రారంభపు తగ్గింపు బహు గొప్పదై ఉన్నది. సౌలు ఏం చేసినాడంటే తన కాలంలో సమూయేలు వంటి గొప్ప ప్రవక్త తోడుగా ఉండటాన్ని పోగొట్టుకున్నాడు, విడిచిపెట్టేశాడు. దేవుడు నీకు ఇచ్చిన యవన బలమును, సౌశీల్యమును, ఆరోగ్యమును నువ్వు పోగొట్టుకుంటావు ఎప్పుడంటే నీలో దీనత్వం లేనప్పుడు, సరైన ప్రార్థన లేనప్పుడు. నా దేవుడే నాకు రక్షకుడు, నన్ను నడిపించేవాడు, నేను నా జీవితమంతా ఆయనకు లోబడి ఉంటాను, దీనత్వం కలిగి జీవిస్తాను అని నువ్వు తలంచినప్పుడు నీ యవన బలము, నీ సౌశీల్యము, నీ యొక్క ప్రతి విషయంలో కూడా నీకు లోటే, నష్టమే కలుగుతుంది. సౌలు కూడా ఇలాగ ప్రారంభంలో తగ్గించుకున్నాడు, కానీ తర్వాత కాలంలో గర్వంతో ప్రవర్తించి ఏమీ ప్రయోజనం లేనివాడిగా మారిపోయాడు. 14వ అధ్యాయము 47వ వచనాన్ని చూద్దాం. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీలతోనూ, అమ్మోనీలతోనూ, ఏదోమీలతోనూ, శోభా దేశపు రాజులతోనూ, ఫిలిస్తీన్లతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదకి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను. ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకం పొందిన తర్వాత సౌలుకు దేవుడు గొప్ప జయమిచ్చాడు. తన చుట్టూ ఉన్న శత్రువులందరినీ అణిచివేసినాడు. వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలుకు జయమిచ్చాడు. నీవు కూడా దేవునికి లోబడిన వాడివైతే, ఆయన మాటను క్రమముగా లోబడి విధేయత చూపితే ఆయన మాటకు జయము నీకు కూడా ఇస్తాడు. నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా సరే వారందరినీ అణిచివేసి నీకు జయం అనుగ్రహిస్తాడు. సౌలుకు కూడా ఎవరి మీదకి అతడు పోయెనో వారిని అందరినీ ఓడించాడు. అవును, దేవుడు నిశ్చయముగా నీకు తోడుగా ఉంటాడు. నీకు తోడుగా ఉండి నీ చుట్టూ ఉన్న నీ మీద శత్రు ప్రభావం లేకుండా, సాతాను యొక్క ప్రభావం లేకుండా వాటిని ఓడించేవాడిగా నిన్ను చేస్తాడు. నీకు జయమిస్తాడు దేవుడు. ఒక వ్యక్తి తాను ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునితో తనను తాను ప్రతిదినము సరిచేసుకోవాలి. సౌలు ఈ విషయంలో ఏమి గ్రహింపు లేకుండా ప్రవర్తించినాడు. ప్రారంభంలో దీనుడిగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు. కానీ తర్వాత కాలంలో రాజైన తర్వాత దేవుని యొద్ద క్రమముగా విచారణ చేయుట, వేచియుండుట, తన దగ్గర ఉన్న సమూయేలును ఆయన మాటలను లక్ష్యము చేయట విషయంలో చాలా వెనకబడిపోయాడు. ఎందుకంటే తనలో గర్వము, రాజయ్యనని తనలో వచ్చిన ఆలోచనను బట్టి అతడేం చేసినాడంటే దేవుని సేవకుడైన సమూయేలును అంతగా లెక్కలోనికి తీసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడంటే అమాలేకులందరినీ కనికరింపక వారిని హతము చేయి అని చెప్పినప్పుడు సౌలు ఆ పని చేయకుండా ఆ రాజును చంపకుండా వదిలేశాడు. అక్కడున్న వాటిలో శ్రేష్టమైన వాటిని తను తీసుకున్నాడు, తనతో పాటు ఉన్నవారు కూడా తీసుకోవడానికి కారణమైనాడు. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటను ఏమాత్రము లక్ష్యము లేనివాడుగా, పట్టించుకోనివాడుగా ఉన్నాడు. ఈ సమయంలో సౌలు ఒక తప్పు తర్వాత మరి ఒక తప్పు అలా చేసుకుంటూ వెళ్ళాడు. తన గతకాలపు స్థాయిని మరిచిపోయి, దీనత్వాన్ని విడిచిపెట్టి, తాను ఎక్కడి నుంచి పైకెత్తబడినాడో దాని విషయమై మర్చిపోయి కృతజ్ఞత లేనివాడిగా. మనం కూడా అంతే. ఈ దినాలు ఎలాంటి పాపపు బంధకాలలో పట్టబడి ఉండగా దేవుడు నిన్ను విడిపించినాడు, ఎలాంటి శ్రమలలో లేకపోతే ఆర్థికపరమైన సమస్యలలో, ఇరుకులో, చిక్కులో ఉండగా దేవుడు నిన్ను క్షమించినాడో, స్వస్థపరిచినాడో, తన ప్రియమైన కుమారునిగా, కుమార్తెగా నిన్ను చేసినాడో గమనిక లేనివాడుగా, దేవుని పట్ల కృతజ్ఞత లేనివారుగా, మనం ఆ విషయాల్ని ఆలోచించకుండా ఇప్పుడేమో మాకు స్వస్థత జరిగిపోయింది, రక్షణ వచ్చేసింది అని మనలో హృదయ సంబంధమైన గర్వముతో నిండిపోయి అక్కడ నుంచి పడిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతాం.
ఒక మనుషుడు తన ఉన్నతిలోనికి వెళ్ళినప్పుడు, ఎత్తైన మెట్టులోనికి వెళ్ళినప్పుడు అక్కడ బహు జాగ్రత్తగా ఉండాలి. తనను తాను దేవునితో ప్రతిదినము సరిచేసుకుంటూ, ఐక్యపరుచుకుంటూ ఉండాలి. ఆ విషయంలో నువ్వు గ్రహింపు లేనప్పుడు ఆ ఉన్నతమైన పర్వతం మీద నుంచి నువ్వు పడద్రోయబడతావు. సాతానుడు నిన్ను లాగి తన ఉచ్చులో వలలో వేసుకొని అది గంతులు వేసి సంతోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే నీలో ప్రార్థన లేదు, ప్రారంభపు తగ్గింపు లేదు, దీనుడుగా దేవుని వేడుకొనట్లేదు. ఇలాంటప్పుడు దేవుని నుంచి ఎలాంటి సహాయము రాదు. కానీ దేవుడు ప్రక్కకు వెళ్ళిపోతాడు. సాతానుడు నిన్ను వెనుకకు లాగుతాడు, క్రిందకు జార విడుస్తాడు. అంతే. 15వ అధ్యాయము 26, 27 వచనాలను చదువుతాం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. చూడండి, రాజుగా తనను అభిషేకించిన సమూయేలు పట్ల బహు అమర్యాదగా ప్రవర్తించిన దేవుని ఆజ్ఞలు నువ్వు విసర్జించినావు కాబట్టి, పట్టించుకోలేదు కాబట్టి నిన్ను దేవుడు విసర్జించాడు, నీవు రాజుగా ఉండడానికి వీలు లేదని దేవుడు చెప్తున్నాడు అనగానే, ఈ మాట చెప్పగానే సౌలుకు బహు కోపం వచ్చి సమూయేలు పట్ల బహు అమర్యాదగా ప్రవర్తించినాడు. అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. దేవుని యొక్క హెచ్చరికలను మనం తీసుకోకుండా ఉన్నప్పుడు నీ యొక్క పతనము అది నిశ్చయం. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యము వింటూ ఉండగా మనకి హెచ్చరికలను దేవుడు దయచేస్తూ ఉన్నప్పుడు వాటి విషయమై మనం గమనిక కలిగి ఉండాలి. గ్రహింపుతో ఆయన్ని వేడుకోవాలి. పశ్చాత్తాపంలోనికి తిరిగి నడిపించబడాలి. ప్రారంభపు దీనత్వాన్ని మళ్ళీ మనం కలిగి ఉండాలని కోరుకోవాలి. కానీ సౌలు ఏం చేస్తున్నాడంటే, ప్రారంభంలో నేను అల్పమైన గోత్రమునకు చెందినవాడను, నా తండ్రి ఇల్లు అల్పమైనది, మేము తగిన వారము కాదు అనుకున్నాడు. సామానుల్లో దాగి ఉన్నాడు. కానీ తర్వాత కాలంలో సమూయేలుని ఎదిరించి ఆయన యొక్క దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను అని వాక్యంలో రాయబడింది. మనం చదివిన భాగంలో 13వ అధ్యాయము 13వ వచనములో, ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. చూడండి, సౌలు విషయంలో దేవుడు అనుకున్నాడంట, సౌలు తర్వాత సౌలు దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించినప్పుడు తన కుమారుని, ఆ తర్వాత తన కుమారుని ఇలాగా ఇశ్రాయేలీయుల సింహాసనం మీద ఉంచాలని దేవుడి యొక్క ప్రారంభపు తలంపు. కానీ ఇతడేం చేశాడంటే, తన గర్వపు మనసును బట్టి, అవిధేయతను బట్టి, యెహోవా యొక్క ఆజ్ఞలను కట్టడంలో లక్ష్యము చేయకపోవడాన్ని బట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే సమూయేలు, అయితే నీ రాజ్యము నిలువదు. అవును, దేవునిని విడిచిపెట్టిన ఒక వ్యక్తి సాతాను చెరలోనికి వెళ్ళినప్పుడు, సాతాను యొక్క అజమాయిషి కిందకి వెళ్ళినప్పుడు, సాతానే తనను నడిపిస్తున్నప్పుడు ఆ రాజ్యము నిలువదు. దేవుని రాజ్యమే ఎనటెనటికి నిలిచి ఉండే రాజ్యము. సాతాను రాజ్యము, సాతాను సంబంధమైన వ్యక్తులు ఎప్పటికైనా సరే పతనమైపోవాల్సిన సౌలు ఈ ఉన్నతమైన మెట్టులో నుంచి పడిపోయిన తర్వాత ఏమి చేయలేని వాడిగా మారిపోయాడు. సౌలు యొక్క అవిధేయతను బట్టి ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా ఫిలిష్తీయులు లేపబడుతూ ఉన్నారు. ఇతను ఏం చేశాడంటే, సౌలు ఫిలిష్తీయులలో గొల్యాతు అనేవాడు లేచినప్పుడు అతనిని చూచి, ప్రారంభంలో ఇతను ఎక్కడికి వెళ్ళినా జయమే కలిగిన వ్యక్తి, ఇప్పుడు గొల్యాతును కానీ ఫిలిష్తీయులను కానీ ఏమి చేయలేని వాడిగా మారిపోయాడు. తన సామర్థ్యం అంతా పోగొట్టుకున్నాడు. దేవుని దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోయిన వ్యక్తి, అతనిలో ఎలాంటి జయం ఉండదో, ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉండవు, శత్రువును అణిచివేయుటకు, శత్రువును పడగొట్టుటకు అతని దగ్గర ఏమీ బలం ఉండదు. కనుకనే తను ఈ స్థితిలో భయపడి ఏమి చేయలేని వాడిగా అలాగ మిగిలిపోయాడు. దేవునికి మనమైన అవిధేయత చూపినప్పుడు, విధేయత చూపుకున్నప్పుడు మన మీద కూడా ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద, సౌలు రాజ్యం మీద ఎలాగ లేచినారో అలాగ మన శరీరమే మనకు వ్యతిరేకంగా లేస్తుంది. అంతేకాదు, నీ చుట్టూ ఉన్నవారు కూడా నీకు శత్రువులు అయిపోతారు. నీ మీద దాడి చేయాలని, నిన్ను పడగొట్టాలని చూస్తారు. ఇక్కడ సౌలు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఏమి చేయను, వారికి బలము లేదు, శక్తి లేదు. నీవైనంతే, నేనైనంతే.
దేవుని నుంచి ప్రక్కకు వెళ్ళిపోయినప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొనకుండా అవివేకపు పని చేసినప్పుడు, దేవుని ఆజ్ఞలను అలక్ష్యము చేసినప్పుడు, మనము చివరకు దేవునికి వ్యతిరేకంగా మారిపోయిన వారుగా ఉంటాము. దానిని బట్టి నీ చుట్టూ వ్యతిరేకులు లేపబడతారు. వాళ్ళని అణుచుటకైన సామర్థ్యము మనలో ఏమాత్రమూ ఉండదు. సొలొమోను అవిధేయతను బట్టి అతని దాసుడైన యెరోబాము తర్వాత రాజుగా మారినాడు. సౌలు యొక్క అవిధేయతను బట్టి దావీదు రాజుగా మారినాడు. గొల్యాతును చంపుటకైన సామర్థ్యాన్ని చిన్నవాడిగా ఉన్న దావీదు దేవుని యొక్క మార్గంలో నడుచుడు ద్వారా సంపాదించుకున్నాడు. అంతకంటే ఎంతో పెద్దవాడైన సౌలు జాగ్రత్తగా ఉండి ఈ పనిని జరిగించవలసిన వాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అని దేవుని వాక్యంలో రాయబడింది. నా పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు, ఎందుకంటే నేను దేవునిలో క్రమపరచబడి ఉన్నాను కాబట్టి అని సౌలు తలంచుకోవాల్సిన వాడు. ఏమి సహాయము లేక చిన్నవాడైన దావీదు యొక్క సహాయాన్ని కోరుకోవాల్సి వచ్చింది. ఇశ్రాయేలుల్ని రక్షించుటకు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి, గొల్యాతు చేతిలోంచి ఇశ్రాయేలుల్ని రక్షించుటకు దావీదుని ఎలాగైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఈ దినాల్లో నిన్నైనా నన్నైనా దేవుడు ఎన్నుకుంటాడు. ఆయనకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, సాతానును ఎదిరించుటకు, బంధించుటకు, అనేకులను రక్షణ మార్గంలోనికి తిప్పుటకు నిన్ను నన్ను దేవుడు ఎన్నుకుంటాడు. దావీదు ఎక్కడున్నాడు? ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ తన తండ్రికి తల్లికి కూడా లెక్కలో లేనివాడిగా ఉన్నాడు. అయితే దేవుడు దావీదును చూచినాడు, దావీదు యొక్క ప్రవర్తన చూచినాడు, అతను మనసును ఎరిగి ఉన్నవాడు. కనుక దావీదును ఒక దినమన గొల్యాతును చంపుటకు, ఇశ్రాయేలీయులకు తర్వాత కాలంలో గొప్ప రాజుగా ఉండుటకైన అవకాశాన్ని ఇచ్చింది. మనము కూడా దేవునికి లోబడినప్పుడు, మన మనసును దేవునితో సరిచేసుకున్నప్పుడు, హృదయమును సరిచేసుకున్నప్పుడు మనల్ని కూడా దేవుడు పైకెత్తుతాడు. అనేకులను రక్షించుటకు, సాతాను బంధకాల నుంచి విడిపించుటకు మనల్ని కూడా దేవుడు ఎన్నుకోవాలని కోరుతూ ఉన్నాడు. తర్వాత కాలంలో సౌలు యొక్క పతనాన్ని మనం చూడగలము. సౌలు విషయంలో ఏమి రాయబడిందంటే, సౌలు అనేక ప్రాంతాలలో యుద్ధానికి వెళ్ళి ప్రారంభంలో జయమును చూచినాడు, కానీ తర్వాత కాలంలో ఓడిపోయిన వాడిగా మిగిలిపోయాడు. సౌలు అతని కుమారులు శత్రువు చేతికి అప్పగించబడినారు. వారు ఈటెతో అతన్ని పొడిచినారంట. అంతేకాదు, అతను తర్వాత కాలంలో అంటే వెంటనే తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడని రాయబడింది. ఇదే మొదటి సమూయేలు 31వ అధ్యాయంలో 4వ వచనంలో, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా, అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. 6వ వచనంలో, ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయివాడును అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు గిల్బోవా పర్వతము మీద సౌలు అతని కుమారులంట కత్తి చేత పట్టుకొని దాని మీద పడి వాళ్ళు చనిపోయినట్లుగా, ఆత్మహత్య చేసుకున్నట్లుగా రాయబడింది. దేవుడు ఎలాంటి ఉన్నతమైన స్థితిలో ఉంచాలని సౌలు విషయంలో తలంపు కలిగి ఉన్నాడో, అతని యొక్క దేన స్థితి నుంచి దేవుడు అతన్ని పైకెత్తాడు, కానీ తను మాత్రం వాటిని లక్ష్యము చేయకుండా, దేవుని యొక్క ఆజ్ఞలను లక్ష్యము చేయకుండా బహు గర్వముతో ప్రవర్తించి హృదయాన్ని కఠినపరుచుకొని నీ రాజ్యము నిలువదు అని సమూయేలు హెచ్చరించినప్పుడు, ప్రభువా నాకు ఇలాంటి వాగ్దానం ఇచ్చావు కదా, నా రాజ్యము సదాకాలము ఇశ్రాయేలీయుల మీద ఉండాలని నువ్వు తలంచినావు కదా ప్రభువా, మరి ఏంటి నాయనా నా రాజ్యము నిలవదని చెప్తున్నావు, నాకు సహాయం చేయండి ప్రభువా, నా దోషమును క్షమించండి ప్రభువా అని అతడు ప్రార్థన చేస్తే, సౌలు యొక్క వృత్తాంతము, సౌలు యొక్క జీవితము అది మరొక రకంగా మనం చదివేవారు. హిజ్కియా కూడా నీవు మరణమైపోతున్నావు అని హెచ్చరించబడినప్పుడు యెషయా చేత, అతడు వెంటనే తన ముఖమును గోడ వైపు తిప్పుకొని, యెహోవా నేను యథార్థవంతుడిని ఎలాగ ప్రవర్తించినానో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయటాన్ని బట్టి అతని యొక్క ఆయుష్కాలము పెంచబడింది. అలాగే సౌలు కూడా తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క వాగ్దానములు జ్ఞాపకం చేసుకొని తన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే కనుక దేవుడు నిశ్చయముగా అతను కూడా క్షమించేవాడు. కానీ అతడు ఆ విషయంలో చూడకుండా, ఆ విషయమై ఎలాంటి గ్రహింపు లేనివాడుగా ఉండి ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు సమూయేలు యొక్క సహవాసమును కోల్పోయినాడు కాబట్టి ఇప్పుడు చివరికి
కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళినాడంట. 28వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూడగలము. దేవుని నుంచి ఎలాంటి జవాబు రాకపోవడాన్ని బట్టి యెహోవా యొద్ద విచారణ చేయగా, ఇప్పుడు దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. హృదయం కఠినమైపోయింది, పాపముతో నింపబడింది. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొద్ద విచారణ చేయాలని చూచినాడు కానీ ఏమి జవాబు లేదు. నీ హృదయము పాపముతో నిండినప్పుడు, నీలో దాచబడిన పాపము నీలోనే ఉన్నప్పుడు దేవుని నుంచి ఎలాంటి జవాబు నీకు రాదు. నీ హృదయమును సరి చేసుకున్నప్పుడు, సిలువ యొద్ద ఉన్న గొప్ప క్షమాపణ కొరకు నువ్వు వేడుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, తన వాగ్దానాలను ఇస్తాడు. సౌలు ఈ విషయాన్ని ఎరిగియుండు కూడా యెహోవా యొద్ద విచారణ చేసిన ఏమి సమాధానము జవాబు రాకపోవడాన్ని బట్టి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు అక్కడ సమూయేలు ప్రత్యక్షమై, రేపు ఈ సమయమునకు నీవు నాతో కూడా ఉంటావు, నా దగ్గరికి నువ్వు వస్తావు. ఒక వ్యక్తి తగ్గించుకున్న స్వభావాన్ని బట్టి ఉన్నతమైన స్థితికి దేవుని చేత లేపబడినాడు. అక్కడ నుంచి జాగ్రత్తగా లేకపోవడాన్ని బట్టి, తన అజాగ్రత్తను బట్టి, తన కఠినమైన హృదయాన్ని బట్టి దేవుని యొక్క హెచ్చరికలు సమూయేలు చేత ఇవ్వబడుతూ ఉండగా వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్త వహించని దాన్ని బట్టి తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. అంతేకాదు తన కుమారులకు కూడా నష్టాన్ని కలిగించిన వాడుగా ఉన్నాడు. తన కుమారులు కూడా నష్టాన్ని, తన కుటుంబం అంతటికి నష్టాన్ని కలిగింది. ఇశ్రాయేలీయుల మీద సదాకాలము రాజుగా ఉండాలని సౌలును దేవుడు కోరుకున్నాడు కానీ తన రాజ్యము నిలవలేదు. తర్వాత తన కుమారులు కూడా రాజ్యములో లేకపోతే రాజులుగా ఉండడానికైన అవకాశము లేని వారిగా బహు శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోయినారు. దేవుని యొక్క వాగ్దానములను మనం ఎరిగి ఉండి వాటి విషయంలో వాటిని నిర్లక్ష్యం చేసినప్పుడు మనం కూడా అలాగే శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్తాము. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును మనం చూడకుండానే నశించిపోతాం. దేవుడు ఒక క్రమమైన విధానాన్ని మనకు నేర్పుతూ ఉండగా మనము ఆ క్రమమైన విధానంలో నడుచుట ద్వారా దేవుని యొక్క గొప్ప దీవెనలు మనము పొందుకోగలము. మనతో పాటు మన కుమారులు, వారి కుమారులు, సంతానము తర్వాత సంతానము ఆ దీవెనలు పొందుకునే ఆధిక్యత, అవకాశము మనకు దొరుకుతుంది. ఎప్పుడంటే మనము జాగ్రత్తగా ఉండినప్పుడు, క్రీస్తు ప్రభు యొద్ద విచారణ చేసినప్పుడు. చివరిగా మీకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. సౌలు కూడా ఇలాగు తలంచవలసిన వాడు సౌలు. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన న్యాయము తీర్చు వరకు ఆయన కోపాగ్నిని నేను సహింతును. ప్రభువా, నువ్వు ఇలాంటి పనిష్మెంట్ని ఇవ్వడానికి నేను తగినవాడని, ఇలాంటి శిక్షకే నేను తగినవాడను. ఎందుకంటే నేను నీ దృష్టికి పాపము చేసినాను, నేను ఇలాంటి శిక్షకే తగినవాడను ప్రభువా. ఆయనను నువ్వు కనికరించే దేవుడువు, కృప చూపే దేవుడువు, మానవాళి కొరకు నీ పుణ్య రక్తమును, నీ పరిశుద్ధ రక్తమును కార్చిన వాడివి. ఈ లోకమునకు మానవుడుగా, దీనుడుగా వచ్చి కలువరి సిలువలో నీ గొప్ప బలియాగమును చేసిన వాడివి. నన్ను క్షమించుటకు సిద్ధముగా ఉన్నవాడు ప్రభువా. నీ కోపాగ్నిని నేను సహింతును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. నీ వెలుగులోనికి నన్ను తీసుకొని రండి ప్రభువా, నీ నీతిని నాకు చూపించండి ప్రభువా, నీవిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, తిరిగి నా మీద దయ కలిగి దయతో వ్యవహరించండి ప్రభువా అని దేవుణ్ణి వెతకవలసిన వాడు సౌలు. కానీ తన జీవితంలో ఎంత ఉన్నతినైతే దేవుడిచ్చాడో దాని విషయంలో ఎలాంటి ఆలోచన లేనివాడుగా తను నష్టపరుచుకున్నాడు సౌలు. అవును, మనము కూడా ప్రారంభంలో దీనులుగా తగ్గించుకున్న వారముగా ఉండి తర్వాత కాలంలో రక్షణ పొందిన తర్వాత దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదములను, దేవుడిచ్చే గొప్ప ఉన్నతమైన స్థితిని మనం బహు జాగ్రత్తతో అక్కడ వ్యవహరించవలసిన వారమే. అక్కడ జాగ్రత్తగా వ్యవహరించకపోతే అక్కడ నుంచి క్రింద పడద్రోయబడతాం. అంతే, దానికి ఇక విరుగుడు లేదు, పరిష్కారం లేదు. దావీదు కూడా నాతాను చేత హెచ్చరించబడినప్పుడు, తను ఉన్నతమైన రాజుగా ఉండి కూడా నాతాను చేత హెచ్చరించబడినప్పుడు తనను తాను ఎంతో సరి చేసుకున్నాడు. పశ్చాత్తాపాన్ని, దేవుని క్షమాపణ కొరకు ఎంతో వేడుకున్నాడు. అలాగ వేడుకోవడం ద్వారా దావీదు రాజ్యము నిలవబడింది. అంతేకాదు
సదాకాలము ఇశ్రాయేలీయుల మీద దావీదు రాజ్యమును స్థిరపరచబడింది. ఆ వాగ్దానము మొట్టమొదటిగా సౌలుకి ఇవ్వబడింది. అతడు దాన్ని కోల్పోవడాన్ని బట్టి ఆ వాగ్దానము దావీదు విషయంలో నెరవేర్చబడింది. ఆదాము విషయంలో నెరవేర్చబడవలసిన వాగ్దానములు అతడు అవిధేయత చూపడాన్ని బట్టి అబ్రహాము విషయంలో ఎలాగ నెరవేర్చబడిందో, అలాగా సౌలు విషయంలో దేవుని యొక్క ప్రారంభపు తలంపులు, ఉన్నతమైన ఉద్దేశములను సౌలు పాపములో కొనసాగడాన్ని బట్టి, దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను అలక్ష్యము చేయడాన్ని బట్టి దావీదు వాటిని సొంతం చేసుకున్నాడు. కాబట్టి మనము కూడా ఈ విషయంలో గ్రహింపు కలిగిన వారమే. దేవుడిచ్చే హెచ్చరికలను మనం ఎరిగి ఉండి వాటి నుంచి జాగ్రత్తగా నేర్చుకొని, మన హృదయంలో ఉన్న అవిధేయతను తొలగించుకొని, పాపమును తీసివేసుకొని పరిశుద్ధమైన మెట్టులో నిలబడాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. పాపము హృదయంలోంచి తొలగించుకోవాలి. గర్వపు స్వభావము, పలు విధములైన అపవిత్రతలు ఈ లోకంలోని మనలోనికి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సకల లోక మర్యాదలు చొప్పున మాకును రాజును నియమించము అని ఇశ్రాయేలీయులు అడిగినట్లు కాకుండా, నీవే మా రాజువు ప్రభువా, నీవే మా దేవుడువు, ఇమ్మానుయేలు దేవుడువు, మాకు తోడై ఉండే దేవుడువు, నన్ను కట్టే దేవుడువు, నన్ను నిలబెట్టే దేవుడువు, మా కుటుంబమునికి నీవే యజమానుడు ప్రభువా అని దేవుణ్ణి మనం వేడుకోవడం ద్వారా ఈ దినముల్లో కనికర సంపన్నుడైన దేవుడు మన పక్షమున నిలిచి శత్రువుని జయించుటకైన శక్తిని, సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ఫిలిస్తీన్ని ఎలాగ పడగొట్టినాడో దావీదు, అలాగే చిన్నవాడివైన, అల్పుడవైన నిన్ను కూడా నిలబెట్టి గొప్ప వ్యక్తిగా చేస్తాడు, ప్రయోజనకరమైన పాత్రగా చేస్తాడు. నీవు నిలబట్టమే కాదు, అనేకుల్ని నిలబెట్టుటకు, అనేకుల్ని ఈ గొప్ప రక్షణ మార్గంలోనికి నడిపించడానికైన సామర్థ్యం కలిగిన వ్యక్తిగా నిన్ను చేస్తాడు. కనుక మనం సౌలు యొక్క జీవితం నుంచి కొన్ని ఆత్మీయ విషయాలను నేర్చుకోవడం ద్వారా ప్రారంభపు దీనత్వాన్ని కోల్పోయిన సౌలు వలె కాక, దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చినప్పుడు, ప్రమోషన్ ఇచ్చినప్పుడు, ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు బహు జాగ్రత్తతో వ్యవహరించి హృదయంను సరిచేసుకోవడం ద్వారా దేవుని యొక్క మాటకు లోబడి ఆయన యొక్క వెలుగులో నడిచి ఉండి ఆయన నీతిని చూచినట్లుగా మనము గ్రహింపు కలిగి ఉండాలని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియజేయచ్చు. ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఈ వాక్య ధ్యానమును ముగిద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనములు ప్రభా. నేటి దినము నీవు ఇచ్చిన వాక్యము కొరకు స్తుతులు ప్రభా. ఇశ్రాయేలీయుల మీద మొట్టమొదటి రాజుగా సౌలును నువ్వు ఎన్నుకున్నావు. అతడు ప్రభా ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండుటకు తగినవాడు కాదు, కానీ ప్రభా నీవు దయగలిగిన దేవుడుగా అతన్ని ఎంచుకున్నావు. అయినను ప్రభా సమూయేలు తనను హెచ్చరిస్తూ ఉండగా కూడా ప్రభా తన రాజ్యములో ప్రభా తన ఇష్టానుసారంగా ప్రవర్తించినాడు. తద్వారా బహు ఘోరమైన నాయనా ఎలాంటి ప్రయోజనకరము లేని స్థితిలో ప్రభా పడిపోయిన వాడిగా ఉన్నాడు ప్రభా. ఈ వాక్యమును చదువుతూ ఉండగా, వినుచూ ఉండగా మాకును నీ గొప్ప గ్రహింపును దయచేయండి. ఇశ్రాయేలీయుల మీద సదాకాలము ఉండుటకు సౌలును ఎంచుకున్నాడు రాజుగా ప్రభా. కానీ అతని రాజ్యము నిలువదని నువ్వు చెప్పినావు ప్రభా. అతన్ని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పావు ప్రభా. అవును ప్రభా, మమ్మల్ని ఈ లోకంలో నిలిపి ఉంచినందుకు, మాకు రక్షణని ఇచ్చినందుకు, మమ్మల్ని క్షేమకరమైన స్థితిలో ఉంచినందుకు నీవు పశ్చాత్తాపపడే విధంగా మేము ప్రవర్తించకుండా ప్రభా నాయన, మేము నీ సిలువ యొద్ద సాగిలపడి ప్రభా నిన్ను వేడుకోవడం ద్వారా నీ కనికరమును, నీ యొక్క ప్రభా రక్షణను మా బ్రతుకు దినములను అనుభవించడానికి, మా తరువాత తరముకు దీవెనను, ఆశీర్వాదమును అందించే వ్యక్తులుగా ప్రభా మమ్మల్ని చేయండి. మా కుటుంబాలను ప్రార్థనతో, వాక్యదానంతో కట్టుకోవడానికి మీరే సహాయం చేసి కృప చూపండి. యేసు ఇచ్చే ఆశీర్వాదంని మీరు బలపరచండి, నీ ముద్ర వేయండి ప్రభా. ఓ ప్రభా, అనేక ప్రాంతాల్లో నుంచి ఈ వాక్యాన్ని వీక్షించడం ద్వారా వారి జీవితాల్లోకి ప్రయోజనకత్వం రావడానికి మీరు సహాయం చేయండి. నీ ఆత్మను మాతో ఉంచండి. ఈ ప్రభా ఈ ప్రశస్తమైన సమయాల కొరకు నీ స్తుతులు, నీ వాక్యపు వెలుగు కొరకు స్తుతులు ప్రభా. నాయన, ప్రతిదినము మమ్మల్ని నూతనముగా దర్శిస్తున్న విధానాన్ని బట్టి నీ కొన్నాళ్ళు చెల్లించుకుంటూ అవిధేయుని నన్ను క్షమించమని, నీ పరిశుద్ధ నామమునకు మహిమ తెచ్చుకొని మమ్మల్ని దర్శించమని యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.